కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు ఎక్కడా అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులు పలుమార్లు కోరిన వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దాదాపు 40కి పైగా ప్రైవేటు ఆసుపత్రులు, 6 ఆర్ఎంపీ క్లినిక్లు, 4 డయాగ్నోస్టిక్స్ సెంటర్లకు అనుమతులు లేవని పత్రికల రూపంలో మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా వైద్య శాఖ అధికారులను తెలియజేయడం జరిగింది. విచారణ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగ మల్లేసు కేవలం 23 హాస్పిటల్కి మాత్రమే అనుమతులు లేవని రిపోర్టర్ ఇవ్వడం జరిగిందన్నారు. చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేసి డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ బద్వేల్ పట్టణ అధ్యక్షులు మునిరత్నం, చంద్రులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ పర్మిషన్ తీసుకోవడానికి అంతరం ఏమిటనేది మేము అడుగుతా ఉన్నాం. ఏవైతే అనుమతులు లేని హాస్పిటల్ను సీజ్ చేయమని చర్యలు తీసుకోవాలని, సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఆ చర్యలు కాదు, మీరు పర్మిషన్ పెట్టుకోండి అని చెప్పి డాక్టర్లకు నోటీసులు పంపడం జరిగింది. హెచ్ఓ గారు ఈ బద్వేల్ ప్రైవేట్ హాస్పిటల్ను పరిశీలన చేసి ఏవైతే పర్మిషన్ లేవో, ఇంతవరకు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదో పరిశీలన చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభాకర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు, కడప.